నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు అయితే మోకాళ్ళ గురించి, మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకుందామండి. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వింటూనే ఉన్నాం ఈ సమస్య. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఎలాంటి పనులు చేయడం వల్ల వస్తాయి? దాన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకోవాలండి. మీరేమన్నారు ఎలాంటి పనులు చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నారు కదా. ఎలాంటి పని చేయకుండా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి తెలుసా మీకు? చేయకపోయినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఏం పని చేస్తలేరు మీరు, సోఫా మీద కూర్చుంటున్నారు, టీవీ చూస్తున్నారు. ఏమైతుంది? మోకాలు పని చేస్తాయా? పని చేయవు. అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా. దేవుడు మనకు మోకాలు ఇచ్చిండు, మనం ఆ మోకాల్ని చక్కగా వాడుకోవాలి. మీరు తప్పు రూపంలో వాడుకున్నా మోకాలు నొప్పి, అసలు వాడకపోయినా మోకాలు నొప్పి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లం అవుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ దాని తర్వాత వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఒకటే కాడ మొత్తం రోజు కూర్చొని ఉంటున్నారు, మీరు పని చేస్తున్నారు, లేదంటే టీవీ చూస్తున్నారు. టీవీ చూసుడు కూడా ఒక పనే, ఒక దాంట్లో చూసుకుంటే. సో అటువంటి కండిషన్స్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఒక సార్ వచ్చారు మన దగ్గరికి. ఆ సార్ ఏమో బ్యాంక్లో పని చేస్తుండే, రిటైర్ అయిపోయింది. ఇప్పుడు పని ఏం లేదు, డైలీ కూర్చోవడం, ఫుల్ డే బిగ్ బాస్ చూడడం, మళ్ళా సాయంత్రం అవ్వగానే క్లబ్కి పోవడం, అక్కడ పత్తాలాడడం, తాగుడు, ఇవన్నీ ఉన్నాయి. మోకాలు నొప్పి ఫుల్ ఉంది. అయినా నాకు ఇప్పుడు మన దగ్గర వచ్చిండ్రు. డైలీ ఎంత ఆల్కహాల్ తీసుకుంటారంటే డైలీ అప్రాక్సిమేట్లీ ఒక చిన్న బాటిల్ ఖతం చేస్తా అన్నారు. అట్లా తాగకండి అని చెప్పినాను, ఎందుకంటే లివర్ ప్రమాదం, మళ్ళీ మన ట్రీట్మెంట్కి కూడా జర కింద పైన అవుతుంది అన్న. అయితే ఆయన ఏం చెప్పారు తెలుసా నాకు? డాక్టర్ గారు 60 ఏండ్లు అయినాయి, పిల్లలు పెండ్లీలు అయిపోయినాయి, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, సెట్ ఉన్నారు, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీకు తెలుసు, నేను నా బాధ మీకు చెప్పేసిన, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది తాగకండి, ఇక్కడ వెళ్ళకండి అని వద్దు నాకు. నేను ఇంకో గంట సేపు ఉంటే కూడా ఎంజాయ్ చేసి చచ్చిపోతా. మీ పని అది తక్కువ చేసుడు, అది మీకే తెలుసు కదా, మీరే డాక్టర్. నేను డాక్టర్ అయితే నేను ఎందుకు వస్తాను మీ కాడికి? ఇట్లా అన్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాం మనం? అయితే ఏందంటే ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందంటే దానికి మెడిసిన్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? ఎట్లయినా మోకాలు ఈ పైన బోను కింద బోను రుద్దుకుంటాయి కదా. అయితే ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసుడు ఖాయం అది. ఇప్పుడు బండి ఉంది, ఇద్దరు కూర్చోవాలి దాని మీద. ఇంకొకడు కూర్చుంటే ఏమవుతుంది? వెనకాల షాక్ అబ్జర్వర్ బెండ్ అవుతుంది, కొంచెం సీట్ బెండ్ అవుతుంది కదా. ఇంకొకడు కూర్చున్నాడంటే ఏమవుతుంది? ఇంకా బెండ్ అవుతుంది. ఇంకొకడు బై ఛాన్స్ కూర్చున్నాడు అనుకోండి, బండి పంక్చర్ అవుతుంది. అట్లనే అవుతుంది కాళ్ళు కూడా. అయితే మంచిగా కౌన్సిల్ చేసి సంజాయించినాం. సరే ఎంత చేస్తున్నారు, తక్కువ అయితే చేయండి అని చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన నేను, ఒక పని చేయండి సార్, ఇప్పుడు మీరు తాగుతున్నారు కదా, బై ఛాన్స్ చచ్చిపోయారు అనుకోండి, మంచిదే. ఎందుకు మంచిది? మీరు చచ్చిపోలేదు అనుకోండి, ఏమైనా వేరే రోగం వచ్చి మీరు బెడ్ మీద పడితే ఎవరు చేస్తారు సేవ? పిల్లలు అమెరికాలో ఉన్నారు కదా, ఎవరు చేస్తారు? అవునా కదా? కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కదండి. కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. అరే అవును కదా అనేసి ఆయనకు అట్లా అప్పుడు అనిపించింది, నేను పోతా, మొత్తానికి పోతా అనేసి అయినా కాన్ఫిడెన్స్ ఉండే. కానీ ఒకసారి ప్రాక్టికల్గా అనేసి చెప్పినాం. అయితే లాస్ట్కి ఏమైంది? సార్ ఎన్ని రోజులు ఉంటా ఎంజాయ్ చేస్తా సార్ అనేసి అన్నాడు. ఓకే సార్ అన్న. మందులు ఇచ్చినాం మనం. మందులు ఇస్తే మోకాలు నొప్పులు తగ్గినాయి. ఆయన తాగుడే వదిలేసిండు దాని తర్వాత. అంటే హోమియోపతి మందులు ఆ పవర్ ఉంటుంది. మనం మనిషికి ఇస్తాం కదా ట్రీట్మెంట్, అన్నీ అడుగుతాం, దాన్ని బట్టి మందులు ఇస్తాం. సో ఇటువంటి డీఅడిక్షన్ కూడా అయిపోతుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి ఒక్కొక్కసారి. గ్రేట్ అండి. అయితే ఆయనకు ఆస్టియోఆర్థరైటిస్ ఉండే, ఫిజికల్ యాక్టివిటీ లేదు, లోన్లీనెస్ ఉంది, ఒంటరితనం ఉంది. ఎంతసేపు నేను పెళ్ళంతో మాట్లాడతా కూర్చొని, నేను క్లబ్కి ఎందుకు పోతున్నా, నాకు జర సోషల్ సర్కిల్ కావాలి. కానీ అక్కడ పత్తలాడడం, దాంట్లోనే మునిగిపోతాడు మనిషి. అది కూడా ఒక ఎడిక్షన్, అది కూడా ఆపేసిండు ఆయన. అయితే ఇప్పుడు ఏంది, ఆధ్యాత్మికం సైడ్ వెళ్ళిపోయింది ఆయన. మోకాలు నొప్పులు కూడా తగ్గినాయి. సో హోమియోపతి మెడిసిన్స్లో ఆ పవర్ ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్తాను మీకు, ఇట్లా మొత్తం రోజు కూర్చోవడం వల్ల వస్తాయి. కొందరు ఏం చేస్తారు, మంచి బ్రాండెడ్ స్పోర్ట్స్ షూలు తెప్పించుకుంటారు, ఆ స్పోర్ట్స్ షూలు వేసుకొని జిమ్కి పోతారు. అక్కడ ఇయర్లీ ఒక 50,000-60,000 కడతారు. ఏసీలు ఉంటాయి, ఫుల్ ట్రెడ్మిల్లు ఉంటాయి. ఇప్పుడు దాని మీద డైలీ నడవడం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి మనకు. ఓకే.
స్పోర్ట్స్ షూ ఉంటుంది కదా, స్పోర్ట్స్ షూ వేసుకున్నప్పుడు మన పాదాల్లో పాయింట్స్ ఉంటాయి, ఆర్చెస్ అంటారు దాన్ని. ఇంత వెయిట్ ఇక్కడ పడాలి మనం నడుస్తుంటే, అది స్పోర్ట్స్ షూ మార్చేస్తుంది. మళ్ళా మనం దాని మీద వాకింగ్ చేస్తాం కదా, అది ఇన్క్లైన్ ఉంటుంది, ఓకే ఇట్లా స్ట్రేట్ ఉండదు, ఇన్క్లైన్ ఉంటుంది. దాంట్లో మీరు 5 km/h అని సెట్ చేయండి. అది 5 km/h నడవాలి మీరు, లేకపోతే మీరు కింద పడతారు. అదే మీరు పార్క్లో వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, బేర్ ఫీట్ గ్రాస్ మీద వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, మీ ప్రెషర్ పాయింట్లు యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ దాంతోపాటు మీకు 1 hour నడవాలని ఉంది, 1 hour మీరు నడుస్తారు, కొద్దిసేపు ఫాస్ట్గా నడుస్తారు, కొద్దిసేపు స్లోగా నడుస్తారు. అంటే మీ మోకాలు ఏం చేస్తున్నాయి, మీ బ్రెయిన్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నాయి. జర తకాయించిపోతున్నా, జర మెల్లగా నడుస్తాడు మనిషి. అక్కడ ఫోర్స్ఫుల్గా నడుస్తాడు, మజిల్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది, మోకాల మీద స్ట్రెయిన్ పడుతుంది, అట్లా కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు వాకింగ్ ఎక్కువ చేసిన డ్యామేజే, మెట్లు ఎక్కినా కూడా డ్యామేజ్ అవుతుంది కదండి మోకాలకి. ఓకే, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉందంటే వెయిట్ దిగాలి. ఎందుకంటే ఈ మనం లావు దడ్డుగా అయితే పుట్టలేదు కదా, నార్మల్ వెయిట్ తోటే పుట్టినాం కదా. వెయిట్ మన చేతిలో ఉంది, కానీ ఏమవుతుంది కొన్నిసార్లు థైరాయిడ్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ రోగాల కోసం మందులు వాడతారు కదా, ఆ మందులతోటి కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో మనం హోమియోపతిలో ఆ మందులు కూడా ఆపేసేటట్టు హోమియోపతి మందులు ఇస్తాం, వెయిట్ లాస్ తగ్గడానికి కూడా మందులు ఇస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం మైండ్ హీలింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి. మెడిటేషన్, యోగా, ఇవి కూడా చేయాలి జరా. ఎందుకంటే బాడీ ఫిట్ ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మైండ్ ఫిట్ ఉండడానికి ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తలేం కదా. అండ్ మనిషికి స్ట్రెస్ ఉండొద్దు. ఇప్పుడు ఈసారి ఉండే కదా, ఈయనకు ఏముండే, అరే పిల్లలు నేను ఇంత అల్లారు ముద్దుగా పెంచినా వాళ్ళు లేరు నా దగ్గర, వాళ్ళు బయటకు పోయినరు, వాళ్ళకి నేను ఆపను. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ అది. ఫోన్లో రోజు 2 గంటలు మాట్లాడతారు నాతోటి, మా వైఫ్ తోటి ఫోన్లో చూసుకొని చూస్తున్నాం, కానీ లేరు కదా వాళ్ళు, ఎంతైనా లేరు కదా. సో ఒక ఒంటరితనం వచ్చేసింది. పెన్షన్ వస్తుంది, ఏమని ఖర్చు చేయాలి? మన్మరాలు ఉంటే వాళ్ళకు చాక్లెట్లు, బిస్కెట్లు, ప్యాకెట్లు అవి ఇవి తెచ్చేసి ఇస్తా. ఇప్పుడు ఏం ఖర్చు చేస్తాను నేను? సో అట్లా ఒంటరితనంలో పోయి ఏదో మెంటల్ రోగం స్టార్ట్ అయ్యి ఈటింగ్ డిజార్డర్ కూడా అవుతుంది, దాంతో కూడా వెయిట్ తగ్గదు. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అండ్ ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను, ఈసారికి కూడా చెప్పిన, ఈసారికి మొత్తం తగ్గింది మన దగ్గర. హోమ్ రెమెడీ చెప్తాను నేను. పుదీనా ఉంటుంది కదా, కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి. శంఖపుష్పం ఉంటుంది కదా, 2 శంఖపుష్పాలు తీసుకోవాలి. ఇవి దంచుకోవాలి. ఒక బ్రాస్ దంచుడులో స్టీల్వి వస్తాయి, బ్రాస్వి వస్తాయి. బ్రాస్ది తీసుకోవాలి, దాంట్లో దంచాలి. దాంట్లో దంచేసి ఇది మీరు బాయిలింగ్ వాటర్లో వేయాలి. బాయిలింగ్ వాటర్లో వేసి మంచిగా బాయిల్ చేసి ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మీరు ఏం తయారు చేసుకున్నారు? మనం ఏమంటాం, పుదీనా వేసినాం, శంఖపుష్పాలు వేసినాం. కానీ వేరే ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు అంటే వేరే దేశాల వాళ్ళు దీన్ని ఏమంటారు తెలుసా మీకు? పెప్పర్మింట్ బ్లూ టీ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు బ్లూ టీ అని గూగుల్ చేయండి, ఛాయలు వస్తాయి. బ్లూ టీ పౌడర్ అని గూగుల్ చేయండి, 4,000 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు. అది ఇదే. సో మింట్ టీ, మింట్ బ్లూ టీ, బ్లూ మింట్ టీ, పెప్పర్మింట్ బ్లూ టీ, ఇట్లా పేర్లతోటి వేరే దేశాల్లో అమ్ముతారు. ఇంపోర్టెడ్ కూడా వస్తుంది, మన ఇంట్లోనే ఉంటుంది ఆ పువ్వు. అవును, మనం అమెజాన్లో కొంటాం. సో అట్లా చేయకండి. దీంతో మీకు రిలాక్స్ అవుతుంది, బాడీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, మళ్ళీ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, జర నొప్పి తగ్గుతుంది. ఇది అట్లా హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం హోమియోపతి మెడిసిన్ కూడా ఇస్తాం. సో ఖచ్చితంగా మోకాల నుంచి ఉపశమనం అనేది పొందుతారు ఏ ఏజ్ వాళ్ళు వచ్చినా కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మోకాల నొప్పులకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.